చేయలేము. కాబట్టి ప్రభు నమ్ముకుని రక్షించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, కొద్దిసేపు దేని యొక్క మాటలు ఆలకించుదా. మనకి ఒక అంశం ఇచ్చారు. స్థానిక సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేసి కుటుంబంలో సంఘంలో జ్ఞానము కలిగిన స్త్రీ పాత్ర, జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి. కుటుంబంలో సంఘంలో పాస్ అయ్యామంటే ఆటోమేటిక్గా సమాజంలో కూడా పాస్ అవుతాం. ముందు ఎక్కడ పాస్ అవ్వాలి మనం? కుటుంబంలో పాస్ అవ్వాలి, ఆ తర్వాత సంఘంలో పాస్ అవ్వాలి, ఆ తర్వాత ముందు కుటుంబంలో పాస్ అవ్వాలి. కాబట్టి ఒక ప్రభువుని నమ్ముకుని రక్షించబడిన సోదరులమైన మనము జ్ఞానం కలిగి ఎలా కుటుంబాలను దిద్దుకోవాలో ఈ 2 దినాలు దేవుని పాదాల వద్ద మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది సోదరులు ఉన్నారు. ఒక సోదరి ఎంత జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని చక్కదిద్దుకుందో, ఎంత జ్ఞానంతో తన జీవితాన్ని చక్కదిద్దుకుందో, ఎంతమందిని ప్రభావితం చేసిందో, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి జీవితాన్ని ఈదింది, ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉండి దేవుని కొరకు నిలబడింది. ఆమె ఎలా చేయగలిగింది, అందుకు దేవుడు ఎలా సహాయం చేశాడు, ఆమె ఎవరు అనే విషయాన్ని ఈ 2 దినాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరులారా, 2 వ్యక్తులు రోడ్డు ప్రక్కన అడుక్కుంటూ ఉన్నారంట. 2 భిక్షగాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? రోడ్డు ప్రక్కన అడుక్కుంటూ ఉన్నారు. చాలామంది వస్తున్నారు. 1 రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు ఇస్తా వెళ్తున్నారు. ఆ భిక్షగాళ్ళు 2 అడుక్కుంటూ ఉండగా ఒక మంచి మనసున్న ధనవంతుడు కారులో వస్తున్నాడు. కారులో వస్తుండగా ఈ 2 భిక్షగాళ్ళు ఆ కారు వైపు చూస్తూ అయ్యా ధర్మం చేయండి అని చేతులు చాపారు. ఆ మంచి మనసున్న ధనవంతుడు ఏం చేశాడంటే, అరే వీళ్ళకి 10 రూపాయలు ఇస్తే ఒక్క పూటకి సరిపోతుందేమో, అది కూడా సరిపోదు, టిఫిన్ చేయాలంటే 30 రూపాయలు ఉండాలి, ఒక 100 రూపాయలు ఇస్తే ఒక రోజుకు సరిపోతుంది, పోనీలే ఏ ఆధారం లేనోడు కదా, వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, 2 జీవితాలని బాగు చేసినోడుగా నాకు తృప్తి ఉంటుందని 2 పిలిచాడు. కిటికీ డోర్ తీసి 2 రమ్మన్నాడు. 2 వెళ్ళారు. వెళ్ళి అయ్యా ధర్మం చేయండి అన్నారు. సరే ధర్మం చేస్తాను అని ఒక చెక్ బుక్ తీసి 2కి 2 చెక్కులు రాశాడు. 5 లక్షలు 5 లక్షలు 2కి. చెరుకు పేపర్ మీద 5 లక్షలు ఒక చెక్కు ఒకరికి, ఇంకొక 5 లక్షలు ఇంకొకరికి చెక్కు రాసి 2 చేతికి ఇచ్చాడు. ఈ 2 పట్టుకెళ్ళి బ్యాంకుకి ఇచ్చి బ్యాంకులోకి తీసుకెళ్ళి ఇవ్వండి, ఇంకెప్పుడు మీరు అడుక్కునే పరిస్థితి ఉండదు మీ ఇద్దరికి, జాగ్రత్త అని చెప్పి 2కి ఇచ్చాడు. మొదటివాడు ఆ చెక్ బుక్లో ఆ పేపరు ఆ చెక్కు తీసుకుని, అమ్మో ఇంత డబ్బున్న మహారాజు లాంటి మనిషి ఇచ్చాడంటే ఈ కాగితానికి ఎంతో విలువ ఉంటుంది, బ్యాంకు దగ్గరికి వెళ్ళి పట్టుకెళ్ళమన్నాడంటే అక్కడ ఏదో డబ్బులు ఇస్తాడన్నమాట అనుకుని ఆ పేపర్ అలాగే పట్టుకెళ్ళి ఆయన చెప్పిన బ్యాంకు దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ బ్యాంకులో చూపించాడు. వెంటనే వాళ్ళు చూసి 5 లక్షలు ఇచ్చారు. ఎంత ఇచ్చారు అమ్మా? 5 లక్షలు ఇచ్చారు. ఆ 5 లక్షలు తీసుకుని, వామ్మో ఏంది ఇంత డబ్బు ఇచ్చారు నాకు, ఆ ధనవంతుడు ఆ మహారాజు లాంటి మనిషి ఇంత డబ్బు ఇచ్చాడా, ఇంత డబ్బు ఇచ్చాడు నాకు, ఎంత మంచి మనిషి అయినా ఒక 100 రూపాయలు ఇస్తాడో, 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు ఎవరైనా, 5 లక్షలు ఇచ్చాడు అని సంతోషపడి ఈ డబ్బు జాగ్రత్తగా వాడుకుంటే 10 కాలాల పాటు నాకు బాగుంటుంది అనుకున్నాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. తన దరిద్రం అంతా పోగొట్టుకున్నాడు. ఒక చిన్న స్థలం కొనుక్కుని, ఒక చిన్న ఇల్లు కట్టుకుని, మంచి ఆహారం తింటూ ఆరోగ్యం పొందుకుని, ఒక చిన్న పని చూసుకుని ఆ పని చేసుకుంటా ఒక మంచి జీవితం జీవిస్తున్నాడు. అతను మంచి జీవితం జీవిస్తూ చక్కగా కోలుకున్నాడు. దేవుని దయవల్ల 1 రూపాయి డబ్బులు సంపాదించుకున్నాడు. ఒక చిన్న బండి కొనుక్కుని బండి మీద వెళ్తున్నాడు పనికి. ఒక బండి మీద పనికి వెళ్తూ ఉంటే భిక్షగాడు వచ్చి అయ్యా ధర్మం చేయండి అన్నాడు. ఇతన్ని బండి మీద వెళ్తున్న వాడిని ధర్మం చేయండి అనగానే వెంటనే బండి ఆపాడు ధర్మం చేయటానికి. ధర్మం చేయడానికి ముందు అతన్ని చూసి షాక్ అయ్యాడు ఇతను. అరే నువ్వు నాతో పాటు అడుక్కునేవాడు కదా? అవును అన్నాడు. మరి అప్పుడు ఆయన 5 లక్షలు ఇచ్చాడు కదా, నాకు ఇచ్చాడు నీకు ఇచ్చాడు కదరా,
నువ్వు ఇంకా అడుక్కుంటూనే ఉన్నావేంట్రా అని అడిగాడు. నేనేమో ఈ పొజిషన్కి వచ్చాను బాగానే, నువ్వు ఇంకా అడుక్కుంటున్నావేంట్రా? 5 లక్షలు ఇచ్చాడు కదా నీకు ఆయన, నాకు ఇచ్చాడు నీకు ఇచ్చాడు, నువ్వు ఇంకా అడుక్కుంటున్నావేంటి? ఇంకా ఈ మురికి బట్టలేంట్రా? ఇంకా చెప్పేంట్రా అని అడిగాడు. 5 లక్షలు ఎవడిచ్చాడు నాకు అంటున్నాడు. అరే చెక్కు మీద రాసి ఇచ్చాడు కదరా, బ్యాంకుకి వెళ్ళి తీసుకోమన్నాడు కదరా, నువ్వు బ్యాంక్కి వెళ్ళలేదా అన్నాడు. నేను వెళ్ళలేదురా. ఏముంది ఆ పేపర్ అనుకున్నాను నేను. ఏమనుకున్నాడు? ఆడిచ్చింది పేపరే కదా, ఈ పేపర్ ఎందుకు పనికొస్తుంది? డబ్బులైతే పనికొస్తాయి కానీ పేపర్ ఎందుకు? మా ఐదారోడు పేపర్ ఇచ్చాడని నాకు ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చింది, అందుకని ఆ పేపర్ నలిపి నా సంచిలో పడేశాను అన్నాడంట. ఏం చేశాడు? నలిపి ఎక్కడ పడేశాడంట? నా సంచిలో పడేసుకున్నాను రా, మళ్ళీ బ్రహ్మాండంగా అడుక్కుంటున్నాను రా అన్నాడంట. ఓరోరే, అది ఒట్టి పేపర్ కాదురా, దాని విలువెంత? 5 లక్షలు విలువైన పేపర్ రా. ఆ ధనవంతుడైన ఆ మంచి మనిషి ఊరకనే ఇవ్వలేదురా, మన జీవితాలు బాగుపడతాయని ఇచ్చాడు. ఇదిగో నేను తీసుకున్నాను, బ్యాంక్ దగ్గరికి ఆ రోజే వెళ్ళాను, 5 లక్షలు తీసుకున్నాను, నా దరిద్రం పోగొట్టుకున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాను, చిన్న ఇల్లు వేసుకున్నాను, ఆరోగ్యం పొందుకున్నాను, మంచి తిండి తిన్నాను, అదిగో చిన్న పని చేసుకుంటున్నాను, పని చేసుకుని ఒక చిన్న వాహనం కొనుక్కుంటున్నాను, ఇదిగో వాహనం మీద వెళ్తున్నాను రా, ఈ స్థాయికి వచ్చాను రా నేను, నువ్వు ఇంకా ఆడుకుంటూనే ఉన్నావు అనేసరికి వాడికి కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు అరే, నువ్వు నాతో పాటు అడుక్కునేవాడు ఇంత స్థాయికి వచ్చావా? నేను ఇంక ఈ స్థాయిలోనే ఉన్నానా? ఉండుండోసారి చూస్తానా బ్యాగ్లో అని బ్యాగ్ అంతా వెదిగితే నల్లగా అయిపోయిన పేపర్ కనపడింది, మడతాడిపోయి. ఇంకా పనికొస్తుందా? పరిగెట్టుకు వెళ్ళాడంట ఆశతో బ్యాంక్ దగ్గరికి. అయ్యా ఈ పేపర్ చూడండి అయ్యా, ఇందులో డబ్బులు ఉన్నాయంట అయ్యా అంటున్నాడు. ఎవడిస్తా డబ్బులు? అయ్యా దీని టైం అయిపోయింది, మేమేం చేయలేం, పేపరు నల్లగా అయిపోయింది, పేపర్కి ఇచ్చిన టైం కూడా అయిపోయింది, మేమేం చేయలేం. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, ఎందుకు అతను అదే స్థితిలో ఉండిపోయాడు? డబ్బు లేక, డబ్బు ఇవ్వక. ఎందుకనంటారు అమ్మా? చెప్పాలక్క, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు లెసను అమ్మా. 5 లక్షల విలువైన పేపర్ అతని చేతికిస్తే అతను అనుకున్నాడు, ఈ పేపర్కి ఏమి లేదు. వెరీ గుడ్ అక్క, లైన్లోకి వచ్చారు మీరు. ఇది విలువ లేనిది అనుకున్నాడు. ఆ ధనవంతుడు ఇచ్చిన పేపర్కి అతను అనుకున్నాడు, ఈ పేపర్కి ఏమీ లేదు, విలువ లేదు. ఇచ్చిన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అని తెలుసు, ఇచ్చిన ఆయన ధనవంతుడు అని తెలుసు, ఇచ్చిన ఆయన స్తోమత కలిగినోడు అని తెలుసు, ఇచ్చిన ఆయన మంచి మనసుతో ఇచ్చడని తెలుసు, కానీ దాని విలువ అర్థం చేసుకోలేకపోయాడు. ఇచ్చిన ఆయన మాటలను పెడచెవిని పెట్టాడు. మొదటివాడేమో మంచి మనసుతో విన్నాడు, వెళ్ళాడు, బాగుపడ్డాడు, దాని విలువను గమనించుకున్నాడు. ప్రియులారా, రెండో వ్యక్తి దాని విలువను ఏం చేయలేకపోయాడు, గమనించుకోలేకపోయాడు. ఇదేముంది, ఏదో పేపరే కదా, ఎంత పొడుగు ఉంది పేపర్, ఎందుకు పనికొస్తుంది, ఇది వేరుశెనగ గుళ్ళు కట్టడానికి కూడా పనికిరదు ఇది అనుకున్నాడు అతను. దాని విలువ ఎరుగక తన జీవితంలో బాగుపడలేక అలాగే ఉండిపోయాడు. సోదరులారా, చాలామంది స్త్రీలకి దేవుడు మనకిచ్చిన వాటి యొక్క విలువ తెలియదు. దేవుడు మనకిచ్చిన వాటి యొక్క విలువ తెలియక చాలామంది స్త్రీలు జీవితాన్ని సరిగ్గా జీవించలేకపోతున్నారు, దేవుడిచ్చిన వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ దేవుడు తనకిచ్చిన దాని యొక్క విలువను తెలుసుకొని, విలువగా చూసి, విలువగానే జీవించి, విలువగానే కుటుంబాన్ని నిలబెట్టుకుంది. ప్రియులారా, ఆమె ఎవరంటే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అందరూ తీయండమ్మా, నేను చదువుతూ ఉంటాను, మీరు కూడా నా వెనకాలే చెప్తా ఉండండి, సరేనా? అందరం చదువుదాం. అలా 223వ పేజీ, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు తీసుకున్నారమ్మా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. నేను చెప్పిన చోటల్లా నేను చెబుతూ ఉంటాను, నా వెనక మీరు చెప్పండి, సరేనా? ఎఫ్రాయిము మన్యమందు, రామతయిము సోఫీము పట్టణపు వాడు
ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. 2వ వచనంలో వీరిలో ఒకదాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్నా. తర్వాత వచనం 6వ వచనం చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువుని బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. ప్రియ సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. మనం చదువుకున్న ఈ వచనాల్లో హన్నా అనే స్త్రీ మనకు కనపడుతూ ఉంది ప్రియులారా. మొదటి వచనం, 2వ వచనం దేవుడు తనకు ఏమి ఇచ్చాడో అక్కడ రాయబడి ఉంది. హన్నాకు దేవుడు ఏమి ఇచ్చాడు. మనం చదివిన 6వ వచనంలో దేవుడు తనకు ఏమి ఇవ్వలేదు. అందరూ చెప్పండి. మొదటి 2 వచనాల్లో దేవుడు ఏమి హన్నాకి ఇచ్చాడు. అందరూ చెప్పండి. దేవుడు హన్నాకి ఏమి ఇచ్చాడు. 6వ వచనంలో ఏముంది? దేవుడు హన్నాకు ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చారో రాయబడి ఉంది. హన్నాకు దేవుడు ఏమి ఇవ్వలేదో రాయబడి ఉంది. సోదరులారా, గమనించండి. దేవుడు, మీరు అనుకుంటున్నారు ఎల్కానాని దేవుడు హన్నాకి భర్తగా ఇచ్చాడు. అందరు నా వైపు చూడండి. దేవుడు హన్నాకి ఎల్కానాని భర్తగా ఇచ్చాడు. ఇందులో విశేషం ఏముందమ్మా? పెళ్ళయింది, భర్త వచ్చాడు. అది పెద్ద గొప్ప? అది పెద్ద అంత విలువైన విషయమా? నిజం ప్రియులారా, హన్నా ఎవరికి భార్య అయింది, ఏ ఇంటికి కోడలిగా వచ్చిందో మనం అర్థం చేసుకుంటే, ఆహా, హన్నాకి దేవుడిచ్చిన భాగ్యం చాలా గొప్పది. జాగ్రత్తగా గమనిస్తే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. ఆ తర్వాత 33వ వచనం, ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా ఎరోహామునకు పుట్టెను. జాగ్రత్తగా గమనించండి. ఈ ఎల్కానా ఏ గోత్రానికి చెందినోడంటే లేవి గోత్రానికి చెందినోడు. అందరూ చెప్పండి, ఏ గోత్రానికి? లేవి గోత్రానికి. అందరూ మాట్లాడాలి. ఏ గోత్రానికి చెందినోడు? చిన్నపిల్లలు చెప్పాలరా, ఏ గోత్రం? ఎల్కానా లేవి గోత్రానికి చెందినవాడు. జాగ్రత్త వినండి. ఎల్కానా లేవి గోత్రానికి చెందినవాడంటే లేవీయులు ఒక ప్రత్యేకంగా దేవుని చేత దేవుని మందిర పని కొరకు ఏర్పాటు చేయబడిన వాళ్ళు. అహరోను వంశం వాళ్ళు, అహరోను కుటుంబీకులేమో యాజకత్వం చేస్తే, లేవి వంశస్థులు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మందిర పరిచర్య చేయటానికి, దేవుని మందిర సేవను, దేవుని మందిర యొక్క పరిస్థితులను కాపాడటానికి దేవుడు లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళకి ప్రత్యేకమైన స్వాస్థ్యం దేవుడు ఇవ్వలేదు. మిగతా గోత్రికుల యొక్క దశమ భాగాలతో వారికి ఇవ్వబడిన స్థలాలలో కొంత భాగాన్ని లేవీయులకి ఇస్తే వీళ్ళు అక్కడక్కడ గుడారాలు వేసుకుని ఉండేవారు. అయితే ఈ ఎల్కానా ఎఫ్రాయిము గోత్రికులు ఉన్న ప్రాంతంలో ఉన్నాడు. ఎఫ్రాయిము ప్రాంతంలో ఉన్నాడు. ఆ ఊరి పేరు మీకు షార్ట్కట్లో చెప్తాను. అక్కడ చాలా పెద్ద పేరు ఉంది. దీనికి మరొక పేరు రామా. ఏం పేరమ్మది? ఆ ప్రాంతంలో ఈ ఎల్కానా ఉండేవాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఎల్కానాకి భార్యగా దేవుడు ఎవరినిచ్చాడు? దేవుడు హన్నాని ఇచ్చాడు. అంటే ఏ గోత్రానికి కోడలిగా వచ్చింది ఈమె? చెప్పాలి గట్టిగా. అతి శ్రేష్టమైన దేవుని మందిర పరిచర్య చేసే గోత్రాల్లో అడుగుపెట్టింది ఈమె. హన్నా దేవుని మందిర పరిచర్య చేసే, దేవుని శ్రేష్టమైన పరిచర్య చేసే గోత్రానికి కోడలిగా అడుగుపెట్టింది. అలాంటి మంచి విశేషమైన కుటుంబానికి వచ్చింది ఈ బిడ్డ హన్నా అనే సహోదరి. ప్రియులారా, దేవుడు తనను ఏ ఇంటికి పంపించాడో
దేవుడు తనను ఏ వ్యక్తికి భార్యగా ఇచ్చాడో ఇదంతా హన్న అర్థం చేసుకుంది. అమ్మో, నాకు ఇచ్చిన భర్త, నేను వచ్చిన ఇల్లు, నేను అడుగుపెట్టిన గోత్రం విశేషమైనది. దేవుని మందిర పరిచర్య కొరకు ప్రత్యేకించబడిన కుటుంబం ఇది. నా భర్త దేవుని పరిచర్య చేసే గోత్రంలో పుట్టినవాడు, దేవుని చేత ప్రత్యేకంగా ఆశీర్వదించబడిన గోత్రంలోకి వచ్చిన దాన్ని నేను. కాబట్టి నా భర్త విలువ కాపాడాలి, నా గోత్రం విలువ కాపాడాలి, నా కుటుంబం విలువ ఏం చేయాలి? కాపాడాలి. వచ్చినది అషామాషి ఇల్లు కాదు, వచ్చినది అషామాషి గోత్రం కాదు, వచ్చినది అషామాషి వ్యక్తికి భార్యగా కాదు. ప్రియులారా, తాను ఏ ఇంటికైతే వచ్చిందో, ఏ గోత్రానికి వచ్చిందో, ఏ వ్యక్తికి భార్యగా అక్కడ అడుగుపెట్టిందో ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకున్న హన్నా అందుకు తగ్గట్టుగా దేవుడు తనకు ఇచ్చిన దాని విలువను గమనించుకుంది. ఎవరు చెప్పాలమ్మా? సోదరిలారా, దేవుడు మిమ్మలను ఏ ఇంటికి, ఏ వ్యక్తికి భార్యగా పంపించాడో, ఏ ఇంటికి కోడలిగా పంపించాడో, ఏ ఊరికి మిమ్మలను ఆ ఊరి కోడలిగా ఆ ఊరిలో అడుగు పెట్టించాడో దాని విలువ మీరు తెలుసుకోవాలి. ముందు ఏం తెలుసుకోవాలి అమ్మా? దేవుడు నీకు ఇచ్చిన దాని యొక్క విలువను తెలుసుకోవాలి. చాలామంది సోదరీలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కోడలు వస్తుందమ్మా. ఆ కోడలు వచ్చిందంటే ఇల్లంతా 3 చెక్కలు, 3 ముక్కలు 6 చెక్కలు కదా. ఇల్లంతా గందరగోళం, ఇల్లంతా ఒకటే గొడవలు, సమస్యలు. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క ఇంటిలో అడుగు పెట్టిందంటే బాంబు పేలినట్టే. ఎందుకో తెలుసా? వాళ్ళకి విలువ తెలియదు. దేవుడిచ్చిన భర్త విలువ తెలియక, దేవుడిచ్చిన ఇంటి విలువ తెలియక, దేవుడిచ్చిన కుటుంబం విలువ తెలియక, దేవుడిచ్చిన ఊరు విలువ తెలియక తక్కువగా చూస్తారు. అడుక్కునేవాడు రెండోవాడు ఎలా పేపర్ విలువ ఇదేముందలే అనుకున్నాడు. చాలామంది అదే పొజిషన్లో ఉన్నారు సోదరీలారా. ఎందుకు హన్న ఇంత చక్కగా తన కుటుంబం విలువ తెలుసుకుంది? ఇంతగా తన కుటుంబం విలువ తెలుసుకోవటానికి వెనుక ఉన్న కారణం ఏంటంటే, ఆమె ఒక పని మంచిగా చేసేది. తాను నమ్ముకున్న దేవుడు ఎవరో బాగా తెలుసుకుంది. ఎవరు? హన్నా, నీకు దేవుడంటే ఎలా తెలుసు, దేవుడిని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అని అంటే హన్నా మనకు ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది చూడండి, ఒక్క పేజీ తిప్పండి. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నేను చెప్తాను, అందరు చెప్పండి అమ్మా. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. హన్న దేవుడిని ఏమని అర్థం చేసుకుంది? చెప్పాలందరు గట్టిగా. హన్నమ్మా, నీకు దేవుడు ఏమని అర్థమయ్యాడమ్మా అని అంటే, నా దేవుడు ఎవరో తెలుసా? అనంత జ్ఞానియగు దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. అలాంటి జ్ఞానం గల దేవుణ్ణి ప్రార్థించి, అలాంటి దేవుణ్ణి గణపరుస్తూ, అలాంటి జ్ఞానం గల దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని దగ్గర నుండి నేనేం పొందుకున్నాను? జ్ఞానం పొందుకున్నది. అందుకని హన్న ఏమైంది? జ్ఞానవంతురాలయ్యింది. అందరూ చెప్పండి, ఎవరు అమ్మా? అది సంగతి. జ్ఞానవంతురాలు. దేవుని సన్నిధిలో జ్ఞానవంతుడైన దేవుని పాదాల వద్ద ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అంటిపెట్టుకున్న ఈ స్త్రీ దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని పొందుకుంది. ఆ జ్ఞానంతో దేవుడిచ్చిన వాటి విలువను సరిగ్గా అర్థం చేసుకుంది. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, జ్ఞానవంతురాలు చేసే పని ఏంటంటే దేవుడిచ్చిన దాని విలువను అమ్మా, అది దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో వాటి విలువను తెలుసుకుని బ్రతుకుతారు, వాటి విలువను గ్రహించుకుని బ్రతుకుతారు. అయితే ఇంత జ్ఞానవంతురాలైన ఈ హన్నాకి దేవుడు ఏమివ్వలేదంట అమ్మా? చెప్పాలి, ఏమివ్వలేదు? సుసన్న చెల్లి ఇక్కడికి వచ్చారా? ఈ పిల్లలు కొంచెం కంట్రోల్ చేసి. ఏమివ్వలేదంట? విలువైన కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, కానీ ఎవరిని ఇవ్వలేదంట? పిల్లల్ని ఇవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి. జ్ఞానవంతురాలైన హన్న దేవుడిచ్చిన కుటుంబం యొక్క విలువను తెలుసుకుంది,
దేవుడు ఇవ్వని దాని వెనుక ఉద్దేశాన్ని కూడా తెలుసుకుంది. ఇచ్చిన దాని విలువ తెలుసుకుంది, ఇవ్వని దాని వెనుకున్న దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుంది. మనకి బాగా ఇష్టమైంది ఏంటంటే దేవుని దగ్గర నుంచి అన్నీ తీసుకోవటం ఇష్టము. ఏదైనా అడిగింది ఇవ్వకపోతే దేవుడు మనకేమొస్తుంది? భలే కోపం వస్తుంది కదా, భలే చిరాకు వస్తుంది, భలే విసుగు వస్తుంది. ఆ విసుగు, ఆ కోపం, ఆ చిరాకు ఎవరి మీద చూపిస్తాం? సేవకుల మీద, పెద్దల మీద, శైల సమాజం నడిపించే సేవకురాల మీద, ఆంటీ మీద, సంఘస్థుల మీద, మొత్తం సంఘం మీదే. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఏం చేశాడు? పాస్టర్ గారు కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, ఏం జరగలేదు. సంఘం అంతా ప్రార్థన చేశారు, ఏం జరగలేదు. సోదరిలారా, ఆ లెక్కల్లో చెప్పుకుంటే హన్నా కూడా మందిరం మానేయాలి కదా. ఎందుకని? దేవుడు ఏమి ఇవ్వలేదు అమ్మా. ఇచ్చిన దాని విలువ, కుటుంబం విలువ బాగానే అర్థం చేసుకుంది. ఇవ్వకపోయిన దానిని కూడా అర్థం చేసుకుంది. ఎవరు? అందుకు ఆమె జ్ఞానవంతురాలయ్యింది. ఎవరు జ్ఞానం గలగ స్త్రీ అంటే దేవుడు ఇచ్చిన దాని విలువ తెలుసుకొని ఉండాలి. నెంబర్ 2, దేవుడు ఏమైనా ఇవ్వకపోతే ఇవ్వని దాని వెనుక దేవుని ఉద్దేశం ఏమై ఉందో అర్థం చేసుకోవాలి. దేవుడు ఒకటి నీకు ఇవ్వలేదంటే మూతు ముడుచుకోకూడదు. దేవుడు ఇవ్వలేదంటే దాని వెనుక దేవునికి ఏముంది? ఒక ఉద్దేశం. అందరూ చెప్పండి, ఏముంది? దేవుడు ఏదైనా నీకు ఇవ్వలేదంటే దాని వెనుక ఏముంది దేవునికి? అందరూ చెప్పాలి గట్టిగా. అక్క, అందరూ మా బజార్లో అందరూ డబ్బున్న వాళ్ళేనక్క, మాకే అంత లేదక్క అన్నావంటే దాని వెనక దేవునికి ఏముంది అమ్మా? అందరికీ పిల్లలు ఉన్నారక్క, నాకే ఇంకా పిల్లలు పుట్టలేదక్క అంటే దాని వెనుక దేవునికి ఏముంది? చెప్పాలి గట్టిగా మాట. ఆ ఒక్క మాట చెప్పండి చాలు. ఒక ఉద్దేశం ఉంది. అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయక్క, మాకే ఇల్లు లేదక్క అంటే దాని వెనక ఏముంది దేవునికి? అందరూ బాగానే ఆరోగ్యంగా ఉంటున్నారక్క, నాకే అంత ఆరోగ్యం సరిలేదక్క అంటే దాని వెనుక ఏముంది దేవునికి? సోదరిలారా, ప్రతి దాని వెనుక నీకు దేవుడు ఏదైనా ఇవ్వలేదంటే దాని వెనుక ఏముంది? దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఈ 2 తెలుసుకుంది ఎవరు? హన్నా. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం యొక్క విలువ గొప్పది అని తెలుసుకుంది. దేవుడు నాకు ఇవ్వని దాని వెనుక దేవుని ఉద్దేశం అద్భుతమైంది అని తెలుసుకుంది ప్రియులారా. అందుకే ఈ 2 గుండెల్లో దాచుకుంది కాబట్టి కుటుంబంలో చాలా ప్రశాంతంగా జీవించింది. ఎప్పుడో తెలుసా? తుఫాను లాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా జీవించింది. భయంకరమైన కన్నీటితో నిండిపోయిన పరిస్థితిలో నెమ్మదిగా జీవించగలిగింది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు తనకి పిల్లల్ని ఇవ్వకపోతే అన్న ఏం చేస్తుందమ్మా? కానీ పెనిన్న ఏం చేసేదంట? నోరెత్తిందంటే చాలు, ఏ గొడ్రాలా అనేది. ఎవరిని అమ్మా? ఏదన్నా చిన్న తేడా వచ్చిందా? ఏ గొడ్రాలా, నోర్మయ్య, నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడతావు సరిపోవు, నేను పిల్లగల తల్లిని, నా కడుపు చల్లన, నా చెయ్యి చల్లన, నేను మాట్లాడతాను, నువ్వు పిల్లల కన్నా గొడ్రాలివి, నువ్వు మాట్లాడుకో. ఇంటికాడ బాధే. సరే, మందిరానికి వెళ్ళి బలి అర్పిస్తుంటే ఎల్కానా ఏం చేసేవాడు? పెనిన్నాను పిలిచి ఇదిగో నీ భాగం, కొడుకుల్ని పిలిచి ఇదిగో నీ భాగం, కూతుళ్ళని పిలిచి ఇదిగో నీ భాగం. హన్నా ఇలారా, నీకు 2 అనేవాడు. ఏమనేవాడు? నీకు 2 అని ఎప్పుడైతే ఇచ్చాడో ఎవరికి ఒళ్ళి మండిపోయేది? తిన్నకు ఒళ్ళి మండిపోయేది. ఇంటికాడ గొడవ, మందిరంలో కూడా ఈ గొడ్డు దానికి 2 పాళ్ళు ఎందుకు? నాకిస్తే నేను సంతోషం, ఎందుకంటే నేను పిల్లల్ని కన్నా దాన్ని, దానికి ఎందుకు 2 పాళ్ళు? ప్రియులారా, ఇంటికాడ మనశ్శాంతి లేదు, ఇంటికాడ తన్నుకులాటే. మందిరానికి వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుందామన్న స్థలంలో కూడా ఏమొచ్చింది? అక్కడ గొడవే, ఇంట్లోనూ గొడవే, బయట గొడవే, మందిరంలో గొడవే. అప్పుడు హన్నా కనిపించాలి కదా, ఛీ ఎలాంటి బ్రతుకు ఎందుకు బతకాలి, ఎలాంటి జీవితం ఎందుకు జీవించాలి, చచ్చిపోతే బాగుండు కదా. ఇంట్లో నెమ్మది లేదు, బయట నెమ్మది లేదు, ఎందుకు వచ్చిన బతికిది? ఆ దేవుడు కరుణించట్లేదు, బిడ్డలను ఇవ్వట్లేదు, ఈ మనుషులను తిడుతుంది. మందిరంలోకి పోయినా తిట్లే, అక్కడ వంతుల దగ్గర గొడవ, ఎక్కడ గొడవ. ఎందుకు వచ్చిన బ్రతికిది? ఎవరి కోసం బ్రతకాలి? నేను చనిపోతే ఎల్కానాకి పెనిన్న భార్య ఉంది కదా, నాకు పిల్లలు ఎలాగా లేరు, పిల్లల్ని చూసుకుని బతుకుదామంటే ఎందుకు వచ్చిన బ్రతికిది? చచ్చిపోతే బాగుండు అని అనుకున్నదా? చెప్పాలందరూ అనుకున్నదా? కానీ
నేటి దినాలలో ఇలాగ ఆలోచించే స్త్రీలు ఎక్కువ. చిన్న కష్టం రాగానే, ఇంటిలో ఏదైనా చిన్న పోరు వచ్చినా, చిన్న ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా ముందు వచ్చే ఆలోచన ఏంటి? అమ్మా, చచ్చిపోతే బాగున్నాం. హన్నా జ్ఞానవంతురాలు కాబట్టి అలాంటి ఆలోచన పొరపాటును కూడా మనసుకు రాలేదు. మరి ఎవరికి వస్తుంది అలాంటి ఆలోచన? మీరు చెప్పండి, ఎవరికి వస్తుంది? వెరీ గుడ్ అక్క. జ్ఞానం లేనోళ్ళకి వచ్చే ఆలోచన అది. ఎందుకు వాళ్ళకి జ్ఞానం లేదో తెలుసా? దేవుడిచ్చిన జీవితం విలువ తెలియక, దేవుడిచ్చిన కుటుంబం విలువ తెలియక, దేవుడిచ్చిన స్థితి స్తోమత పరిస్థితుల విలువ తెలియక చిన్నదానికే తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. దేవుడు ఇవ్వని దాని వెనుక దేవుని ఉద్దేశం ఉందని గ్రహింపు లేక మూర్ఖంగా ఆలోచించి ఎందుకు వచ్చిన బ్రతుకిది అని అనుకుంటున్నారు. సోదరులారా, నేటి దినాల్లో చాలామంది సోదరులు చేసినట్టు తప్పుడు పనులు చేయలేదు. ఎవరు? హన్నా. ఎందుకు వచ్చిన బ్రతుకు, చచ్చిపోతాను అని అనుకోలేదు. రెండవది, నాకు ఎలాగో పిల్లలు లేరు కదా, ఎలకానా, ఇదిగో నీకు ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, నాకు ఆ అమ్మాయి ద్వారా పిల్లలను గాను అన్నదా? ఏమైనా సలహా ఇచ్చిందా? ఇలాంటి సలహా ఒకళ్ళు ఇచ్చారు. ఎవరో మీరు చెప్పండి. ఎవరిచ్చారమ్మా? అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఎలాగో పిల్లలు పుట్టరు కానీ ఇదిగో ఈమెను చేసుకో, నీకు చేస్తాను, దగ్గరుండి పెళ్లి చేసింది మా తల్లి. నాకు పిల్లలు గంటది, ఇదిగో ఈ దాసిని ఏం చేసుకోమంది? పెళ్లి చేసుకో. కాళ్ళ కాడ కూర్చుని కాళ్ళు నొక్కేదాన్ని తీసుకొచ్చి పక్కన నిలబెట్టింది. ఎవరికి అమ్మా? ఏనాడు నిలబెట్టిందో ఆనాడు నుంచే పెద్ద బల్లిమై కూర్చుంది ఆమె. తీసుకొచ్చింది ఆమె. కాళ్ళు నొక్కుతా అమ్మగారు అమ్మగారు అని కాళ్ళు నొక్కే మనిషిని తీసుకొచ్చి ఏం చేసింది? నిలబెట్టుకుంది పక్కన. నా పక్షాన పిల్లలను కను అంది. ఏనాడైతే గర్భం ధరించిందో, శారా ఇలా రా అనే స్థాయికి వచ్చింది. ఎవరు? దాసి. అమ్మగారు అనే మనిషి, నీ మాట నేనంటమేంటి, నేను గర్భవతిని. సోదరులారా, ఇలాంటి తప్పుడు సలహా కూడా ఇవ్వలేదు. ఎవరమ్మా? చచ్చిపోతే బాగుండనే పిచ్చి ఆలోచన చేయలేదు. నా పక్షాన్ని ఇంకొకళ్ళని చేసుకొని నీకు పిల్లలు గాను నాకు అని అనుకోడు. తప్పుడు సలహా కూడా ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఆమె ఎవరో? జ్ఞానం కలిగింది. ఎందుకో తెలుసా? జ్ఞానవంతుడైన మహాజ్ఞానం అనంత జ్ఞాని అయిన దేవుని కలిగి ఉన్న బిడ్డ కాబట్టి, ఆ దేవుని పాదాల వద్ద కూర్చుని జ్ఞానాన్ని పొందుకున్న తల్లి కాబట్టి ప్రతి పని జ్ఞానంగానే చేయగలిగింది. ప్రియులారా, దేవుడు తనకి ఇవ్వని దాని విషయంలో సరైన నిర్ణయం తీసుకుంది. తప్పుగా ఆలోచించలేదు చచ్చిపోదామని. రెండవది, తప్పుడు సలహా ఇవ్వలేదు. మూడవది, జాగ్రత్తగా గమనించండి, ఈమె భయంకరంగా విసిగిస్తుంది పెన్నిన్న. ఇంత విసిగిస్తున్న ఈ తోటి ఆమెను బయటికి గెంటేయాలి అనుకుందా? అనుకుందా? అత్త మామలు ఏమైనా కాస్త ఇబ్బంది పెట్టారనుకో, వెంటనే కోడళ్ళు ఏమంటారు? మనం ఏర్పాటుగా ఉందాం అంటారు. ఏమంటారు? వీళ్ళతో మనకెందుకు, ముసలోళ్ళతోటి రా బయటకు వచ్చాయి, మనం సెపరేట్గా ఉందాం. వాళ్ళ కర్మలు అనుభవిస్తారు, మనం బాగా బతుకుదాం. లేరా ఇలాంటి వాళ్ళు? లేరా? మూర్ఖులు చేసే పని అది. మూర్ఖత్వంతో బ్రతికే వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు చేసే పని అది. ఒకే ఇంటిలో ఉన్నా కానీ పెనిన్న భయంకరంగా వేధిస్తుంది. ఈ వేధించే దాన్ని బయటికి గెంటేయాలి. ఎందుకని? హన్నా అంటే ఎల్కానాకి చాలా ప్రేమ. నేనంటే నా భర్తకి ఇష్టం కాబట్టి నా భర్తని చేతిలో పెట్టుకుని నా భర్తకు మంచిగా చెప్పుకుని ఈ హన్నాని ఈ పిల్లల్ని ఏం చేయాలి? బయటికి గెంటేస్తే అప్పుడు నేను హాయిగా ఉండొచ్చు అనుకుందా? ఏమండి ఎల్కానా గారు, దీని పిల్లల్ని ఏం చేయాలి? బయటికి గెంటాయి. ఒకవేళ వాళ్ళని బయటికి గెంటారనుకోండి, అందరూ ఎవరిని తిడతారు? సరిగ్గా చెప్పాలి మీరు. ఎల్కానా కనుక హన్నా మాట విని పెనిన్నాని పిల్లల్ని బయటికి పంపించేశాడు అనుకోండి, నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేశాడు అనుకోండి, అందరూ ఎవరిని తిడతారు? అమ్మా, వెరీ గుడ్ అక్క. ఎవరిని తిడతారు? ఎల్కానాని. ఓరి లేవి గోత్రంలో పుట్టినోడా, దేవుని మందిర పరిచర్య చేసేవాడా, దేవుని చేత దీవించబడిన గోత్రంలో పుట్టినోడా, ఇంత దరిద్రమైన పని చేసావా? అంతమంది పిల్లలతో భార్యని బయటికి గెంటేసావా? ఇంత దుర్మార్గ పని ఎలా చేసావు
మానకొండ మందిరానికి వెళ్తున్నావు, మానకొండ ఆరాధన చేస్తున్నావు, మానకొండ బలర్పిస్తున్నావు, ఇంత దుర్మార్గ పని చేసావా? సోదరిలారా, ఎంతమంది ఎలకనని నిన్నంటారు? లోకమంతా కాకులే ఎలకనని పొడిచేవాళ్లే. అందుకే హన్న ఆ పని కూడా చేయలేదు. హన్న ఆ పని కూడా చేయలేదు. కోపంతో తనని విసిగిస్తున్న పెనిన్నాని బయటకు గెంటే పని కూడా చేయలేదు. ప్రియులారా, ఇది బయటకు పోతే నేను హాయిగా ఉండొచ్చు అనుకోలేదు. ఆమె జోలికి కానీ ఆమె పిల్లల జోలికి కానీ పొరపాటున వెళ్ళలేదు. ఆమె చేసిన 4వ పని, నేనే బయటికి వెళ్ళిపోదాం అనుకోలేదు. ఇంత కష్టమైన ఇంటిలో, ఇంత బాధ పెడుతున్న ఇంటిలో, ఇంత నెమ్మది లేని ఇంటిలో ఏడుస్తూ అన్నం తింటాం మానేసిదంట. ఎవరు? అమ్మా అన్న. అన్నం తింటూ మానేసేంత బాధ. సోదరులమైన మనకి ఎప్పుడు అన్నం తినకుండా మానేస్తాం? మీరు చెప్పాలి. చెప్పండి అక్క, మీకు తెలిసిన బాగా తెలుసు. మౌనంగా ఉండద్దు. ఎప్పుడెప్పుడు అన్నం తింటే మానేస్తారు మీరు చెప్పండి అమ్మా. ఆరోగ్యం బాగున్నప్పుడు, ఇంకా బాధగా మనసులో బాధ ఉన్నప్పుడు, 3వది భర్త గారు గొడవ పడినప్పుడు, కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టినప్పుడు కదా, అత్త మామ కాస్త బాధ పెట్టినప్పుడు, తోటి కోడలు ఆడపడుచులు ఇబ్బంది పెట్టినప్పుడు, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఫోన్ మాట్లాడొద్దు అన్నప్పుడు కదా, మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా ఊరుకోను అన్నప్పుడు, ఇవన్నీ మనకి ఏం కలిగిస్తాయి? అప్పుడు ఏం చెయ్యం మనం? ఫస్ట్ చేసే పని ఏంటంటే అన్నం తినటం మానేయటం. మన అలకంత దేని మీద చూపిస్తాం? ఈసారి నేర్చుకోండి, శుభ్రంగా తినేసి కోపకిచ్చండి. తినకపోతే నీరసం వస్తుంది కదమ్మా. నీరసం వస్తే ఎంతసేపు కూర్చుంటారు? అలాగే కూర్చుంటానికి బలం రావాలి కదా, కోపగించి కూర్చోవడానికి బలం రావాలి కదా. కాబట్టి ఏం తినాలి? కోపంతో ఇంక 2 గిన్నెలు ఎక్కువ తినాలి, 2 గ్లాసులు జావ ఎక్కువ తాగాలి. కోపంగా తాగేసి ఏంటది జావా తాగేసి కోపంగా ఇంకో ప్లేట్ టిఫిన్ ఎక్స్ట్రా తినేసి అప్పుడు కూర్చోవాలి. సోదరిలారా, నిజమే, మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఏం చెయ్యం మనం? అన్నం తింటాం మానేస్తాం, నోట్లో ముద్ద పెట్టాం, వంట చేస్తాం, అన్నీ సర్ది పెడతాం, అందరికి అన్నీ ఇచ్చేస్తాం. కానీ మనం మాత్రం కడుపు మార్చుకొని కూర్చుంటాం. మనసులో ఉన్న బాధ హన్న తినటం మానేసిందంట. ఇలా ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉంటుంది? తినటం మానేసి ఆ బాధ దిగమింగుకుంటూ, ఆ కన్నీరు కార్చుకుంటూ, తన ఇంటి వారు ఎవరికి చెప్పకుండా, కనీసం భర్తకు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అలాగే భరిస్తూ కూర్చుంది. ఏదో ఒక రోజున, అయ్యా నేను ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఇంటిలో నేను కాపురం చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను మా అమ్మగారి ఇంటికి. బయలుదేరిందా సూట్ కేసు పట్టుకుని? చెప్పండి, మీ బైబిల్లో ఉందా హన్న అమ్మగారింటికి వెళ్ళిపోయిందని? ఎక్కడన్నా ఉందా? చెప్పాలి మీరు అమ్మా. మరి ఇంత బాధలు ఎలాగుందా ఇంట్లో? రోజు ఏడవటమే, రోజు కన్నీరే, రోజు దుఃఖమే. కడుపు నిండా అన్నం తినడానికి లేదు. ఎంతకాలం పస్తుంటుంది, ఎంతకాలం ఆకలితో ఉంటుంది. ఇంత కఠినమైన ఇంటిలో ఎవడుంటాడు అసలు? ఎవడు కాపురం చేస్తాడు? సోదరిలారా, మరి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయిందా? లేదు. సముద్రం లాంటి కన్నీటి పరిస్థితి, కానీ అక్కడే ఉంది. బాధాకరమైన పరిస్థితి అయినా అక్కడే ఉంది. రోజు ఏడ్చే స్థితి అయినా అక్కడే ఉంది. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన కుటుంబం యొక్క విలువ మీరు చెప్పాలి. దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన సంసారం, దేవుడిచ్చిన ఆధిక్యత ఎరిగిన స్త్రీ కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎదురైనా, కన్నీరు ఎదురైనా, కడుపు కాల్చుకుని మార్చుకుని ఉండే పరిస్థితి ఎదురైనా గడప దాటి బయటికి మాత్రం చెప్పాలందరూ మాట చెప్పాలక్క, బయటికి మాత్రం అడుగు పెట్టలేదు. సోదరిలరా, నేటి దినాలలో సోదరులకి సులువైన పని ఏంటంటే సూట్ కేసు సర్దటం. ఇప్పుడు కొత్తగా వచ్చే కోడళ్ళకి ఇదొక ఫ్యాషను. చిన్న మాట అనగానే బట్టలు సర్దుకోవటం, వెళ్ళిపోవటం. చిన్న మాట అనగానే బట్టలు సర్దుకోవటం, వెళ్ళిపోవటం. సర్దుకుని వెళ్ళిపోవడానికి వచ్చారా మీరు ఇక్కడికి, మీ భర్త దగ్గరికి? ఏమ్మా, ఒక రోజు నా పెళ్ళి అయిపోయిన తర్వాత మీ భర్త గారు చేయబట్టుకుని వచ్చేసారు కదా, ఏమనుకుని వచ్చారు? మళ్ళీ వెళ్దామని వచ్చారా? ప్రమాణం ఏమని చేశారు? పెళ్ళిలో ప్రమాణం ఏమని చేశారు? కలిమికైనాను, లేమికైనాను,
వ్యాధి యందును బాధ యందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నీకే భార్యగా ఉంటాను, మరణము తప్ప నిన్ను నన్ను మరి ఏది వేరు చేయదయ్యా అని ఆనాడు దేవుని ఎదుట, సంఘం ఎదుట, సేవకులు ఎదుట, పరిశుద్ధులు ఎదుట, అందరి ఎదుట, సమాజం ఎదుట ప్రమాణం చేసి ఇప్పుడు మాట్లాడితే సూట్కే సర్దుకుని వెళ్ళిపోతుంటే ఏమనాలి? నిన్ను ప్రమాణాలను ఏం చేసావు? మెడలో కట్టే తాళిబొట్టు కాదు విలువ, నువ్వు చెప్పిన ప్రమాణమే విలువ. హన్నా లేవి గోత్రానికి కోడలిగా వచ్చింది, భక్తి కలిగిన ఎల్కానాకు భార్యగా వచ్చింది. అనుకుంది ఈ కుటుంబం విలువ, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యత అద్భుతమైంది. ఏ పరిస్థితిలో కూడా ఈ కుటుంబానికి నేనేం తేకూడదు, చెప్పాలందరూ ఏం తీసుకురాకూడదు అనుకుంది అమ్మా, చెడ్డ పేరు తేకూడదు. నేనే కనుక గడప దాటి వెళ్ళానంటే అందరూ ఏమంటారు? ఎల్కానా నువ్వేం బాధ పెట్టావో. హన్నా ఏం చేసింది? ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట, పుట్టింటికి వెళ్ళిపోయిందంట. నువ్వేం ఇబ్బంది పెట్టావో, నువ్వేం బాధ పెట్టావు, మీ ఇంట్లోన ఇంత బాధ. సోదరిలారా, దేవుని నమ్మకుండా లోకంలో తిరిగే వాళ్ళ ఇంట్లో గొడవలు వచ్చినాయి అంటే వేరే సంగతి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న మన ఇళ్లల్లో, యేసు ప్రభుని ఎరిగిన మన ఇళ్లల్లో, జీవము గల దేవుణ్ణి ఎరిగిన మన ఇళ్లల్లో ఇలాంటి సమస్యలు, ఇలాంటి గొడవలు, ఇలాంటి కలహాలు రావటం చాలా బాధాకరం ప్రియులారా. హన్నా వలే దేవుడు మనకిచ్చిన భర్త విలువ తెలుసుకోవాలి. హన్నా వలే దేవుడు మనకిచ్చిన కుటుంబం విలువ, దేవుడు మనకిచ్చిన సంసారం విలువ, దేవుడు మనకిచ్చిన ఆ ధన్యతను, దాని విలువను గ్రహించుకుని బ్రతకాలి ప్రియులారా. దేవుడు ఒకవేళ ఏదైనా నీకు ఇవ్వలేదా, దాని వెనక దేవునికి ఏముందని గుర్తించాలి. చెప్పాలందరూ దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దీనికి ఒక టైం ఉంది, ప్రభు నాకు ఇస్తాడు, ఏం పర్వాలేదు అనుకుంది ప్రియులారా. ఇచ్చిన దాని విలువ తెలుసుకుంది, ఇవ్వని దాని యొక్క ఉద్దేశాన్ని కూడా గ్రహించింది. కాబట్టి ఇన్ని కఠినమైన పరిస్థితుల్లో కూడా గడప దాటి హన్నా బయటికి వెళ్ళింది కాదు ప్రియులారా. గడప దాటి బయటికి వెళ్ళలేదు, ఆ ఇంట్లోనే ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాలలో ఆశీర్వాదాలు ఒకటేంటంటే, నీ ఇంటిలో గొడ్డుతనం లేకుండా చేస్తాన్నాడు దేవుడు. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీల స్త్రీలలో ఎవరైనా కనుక పిల్లలను కనకపోతే వాళ్ళని ఏమంటారంటే శాపగ్రస్తురాలు అంటారు. ఏమంటారు చెప్పాలందరూ? మౌనంగా నా ఇంకా చూడకూడదు, అందరూ చెప్పాలి. ఏమంటారమ్మా? శాపగ్రస్తురాలు. బిడ్డలను కన్న తల్లినేమో ఆశీర్వాదానికి వారసురాలు ఈమె, దేవుని వాగ్దానం నెరవేరింది ఈమె జీవితం, ఈమె బిడ్డను కన్న తల్లి, ఈమెను దీవెన పొందినది అంటారు. బిడ్డను కనని వాళ్ళని ఏమంటారమ్మా? శాపగ్రస్తురాలు. అందుకే పిల్లలను కనలేదు, గొడ్డిది. ఈ లెక్కల్లో ఇప్పుడు హన్నాను అందరూ ఏమంటున్నారు అమ్మా? చెప్పాలందరూ మాట. బయటికి వెళ్తే ఏ మాట వినాల్సి వస్తుంది? అమ్మో, ఇంట్లోనేమో ఈ పోరు, బయటికి వెళ్తేనేమో ఆ పోరు, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాక వెళ్తుంటేనేమో అక్కడ పాళ్ళు పంచిపెట్టే కాడ గొడవ, ఎటు చూసినా ముళ్ళబాటే, ఎటు చూసినా ముళ్ళబాట. ప్రియులారా, ఇంతటి కఠినమైన పరిస్థితుల్లో ఉండి కూడా హన్నా ఇంటి గడప దాటి చెప్పాలందరూ బయటికి వెళ్ళింది కాదు. ఎందుకో తెలుసా? మళ్ళా చెప్తున్నాను, దేవుడిచ్చిన కుటుంబం యొక్క విలువను ఎరిగిన స్త్రీ. మీరు అనుకుంటారు అనవసరంగా వచ్చాను ఈ ఇంటికి అనుకుంటారు కొంతమంది సోదరులు. అనవసరంగా చేసుకున్నాను నిన్ను, ఎవరిని? భర్తతో అంటారు. అనవసరంగా చేసుకున్నాను నిన్ను, ఇంకొకరిని చేసుకుంటే ఎలా ఉంది నువ్వు? అనవసరంగా వచ్చాను ఈ ఇంట్లోకి, రాక వచ్చి ఈ ఇంట్లో పడ్డాను. సోదరిల్లారు అలా అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు ఆ కుటుంబాన్ని. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆ వ్యక్తిని భర్తగా ఇచ్చాడు. దేవునికి ఎంతో ప్రేమతో ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దగలవని, ఆ కుటుంబాన్ని నువ్వు బాగు చేయగలవని, ఆ కుటుంబాన్ని నువ్వు సమాధానంతో నడిపిస్తావని, ఆ కుటుంబం యొక్క క్షేమాన్ని నువ్వైతేనే బాగా చూస్తావని దేవుడు నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో ప్రేమతో ఆ ఇంటి బాధ్యత, ఆ పురుషుడి బాధ్యత, ఆ బిడ్డల బాధ్యత నీ చేతిలో పెట్టాడు. దాని విలువ తెలుసుకున్నావా? రాణిస్తావు అక్కడే ఉండి. ఆ విలువ తెలుసుకున్నావా? ఆ కుటుంబాన్ని చక్కదిద్దుతావు. ఆ విలువ తెలుసుకోలేదా? నీ చేతులతోనే ఆ ఇంటిని ఏం చేస్తావు? చెప్పాలి. అదే మూర్ఖురాలు చేసే పని. విలువ తెలుసుకున్నదేమో ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటుంది, విలువను గ్రహించని స్త్రీ ఏమో ఆ ఇంటిని ఏం చేస్తుందమ్మా? ఓడబెరుగుతుందంట. ఇప్పుడు చెప్పండి, హన్నా విలువ తెలిసినదా, విలువ తెలియందా?
అమ్మా ఇప్పుడు చెప్పండి, హన్న జ్ఞానం గలదా మూర్ఖురాలా? ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ తన భర్తను బాధ పెట్టలేదు, పెనిన్నాను బాధ పెట్టలేదు, పెనిన్న పిల్లల్ని బాధ పెట్టలేదు, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుణ్ణి అస్సలు బాధ పెట్టలేదు. ఎవరినమ్మా? దేవా, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను కదా, షిలోహ్ మందిరంలో ప్రార్థన చేస్తున్నాను కదా, బల్లర్పిస్తున్నాను కదా, అందరితో పాటు నేను భక్తిగా ఉంటున్నాను కదా, ఈ రామాపట్నంలో ఇంతమందికి పిల్లల్ని ఇచ్చావే, నేను ఒక్కదాన్ని ఏం చేశాను? నాకు పిల్లల్ని ఒకటి ఎందుకు ఆపేసావు నువ్వు? ఇక్కడి నుంచి నేను రాను అన్నదా? చెప్పాలి అందరూ. ఇక్కడి నుంచి నేను రాను అన్నదా? ఇక్కడి నుంచి ప్రార్థన చెయ్యను అన్నదా? ఇక్కడి నుంచి నీకు నాకు సంబంధం లేదు దేవా అన్నదా? అనలేదు ప్రియులారా. ఎందుకో తెలుసా? హన్నాకు తెలుసు, మహా జ్ఞానవంతుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు ఏది చేసినా జ్ఞానంతో చేస్తాడని గ్రహించింది. అనంత జ్ఞాని అయిన నా దేవుడు, ఆయన ఏది చేసినా జ్ఞానంతో చేస్తాడు. కాబట్టి నాకు బిడ్డల్ని ఇవ్వకపోయినా దాని వెనుక ఏదో ఉద్దేశం దేవునికి ఉన్నది ప్రియులారా. అందుకే జ్ఞానముతో ఆ ఇంటిలోనే నిలబడింది. ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? దేవుడు తనని ఎక్కడ పెట్టాడో, ఏ ఇంటిలో ఉంచాడో, ఏ గోత్రంలో ఉంచాడో, ఏ వంశంలో ఉంచాడో, ఏ స్థలంలో ఉంచాడో, ఏ ఊరిలో ఉంచాడో, ఏ ఇంటిలో ఉంచాడో, ఏ గడప లోపల ఉంచాడో అక్కడే నిలబడింది అంతే. దాటి బయటికి వెళ్ళలేదు ప్రియులారా, సోదరులారా. ప్రేమతో మనవి చేస్తున్నాడు ప్రభు. దేవుడు నీకు ఇచ్చిన భర్త విలువ, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం విలువ తెలుసుకో ముందు. అది తెలుసుకుంటే చెక్కు చెదరకుండా అక్కడ నిలబడతావు. నిజమే, ఎన్నో పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు భర్త ఇబ్బంది పెడతాడు, తాగి వచ్చేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, అత్తమామలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, తోటికోళ్ళు ఇబ్బంది పెడతారు, ఆడపడుచులు ఇబ్బంది పెడతారు. నేను గులాబీ బాటలాగా ఇల్లు ఉంటుందని నేను చెప్పను. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే సోదరులు ఉన్నారు మీలో కొంతమంది. కానీ ప్రియులారా, దేవుడిచ్చిన దాని విలువ కనుక మీరు గ్రహించుకుంటే ఇన్ని పరిస్థితుల్లో కూడా హన్నాలాగా ఏం చేయగలుగుతారమ్మా? నిలబడగలుగుతారు. దేవా, అనంత జ్ఞాని అయిన దేవా, ఈ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడే జ్ఞానం నాకు దయచేయి. ఈ మాట అడగాలి దేవుణ్ణి. దీవించు, ఆశీర్వదించు, కాపాడు, ఈ ప్రార్థనే కాదు. ఏమని అడగాలి? అనంత జ్ఞాని అయిన దేవా, హన్నాకు నువ్వు అనంత జ్ఞాని అయిన దేవుడు అని అర్థమయ్యావు. ఇప్పుడు నాకు కూడా అర్థమయ్యావు, నువ్వు మహాజ్ఞానం గల దేవుడు అని. అందుకే నీ పాదాలు పట్టుకుంటున్నాను. నా కుటుంబంలో పరిస్థితులన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి ప్రభువా. నాకంత కన్నీరే, మనసుకు నెమ్మది లేదు, వేదన, బాధ, రోదన, కరువు, కష్టం నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఈ కుటుంబంలో నిలబడి, ఈ ఇంటిలో నిలబడి నమ్మకంగా ఈ కుటుంబాన్ని భద్రం చేసుకోవటానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా. ఈ పరిస్థితులన్నిటిని ఏదటానికి, ఎదిరించటానికి, జయించటానికి నాకు తగిన జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వు ప్రభువా అని ఏం చేయాలి దేవుణ్ణి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా? ఏం చేయాలంట? అది చదువుకునే పిల్లలకే కాదు జ్ఞానం, కుటుంబాల్ని పరిపాలించాల్సిన, కుటుంబాల్ని కట్టాల్సిన మనకు కూడా ఏమవసరమమ్మా? ఈ వాక్యాన్ని పిల్లలకే చెప్తాం మనం. ఎరా చదువుకుంటున్నారా? దేవుణ్ణి అడగండి జ్ఞానం. వాళ్ళకి కాదు, అసలు కావాల్సింది ఎవరికి? ముందు మనకి. దేవా, జ్ఞానం లేని దాన్ని, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో, పరిస్థితిని ఎలా దాటుకోవాలో నాకు తగిన జ్ఞానాన్ని ఇవ్వు ప్రభా. హన్నాకి ఇచ్చినట్టుగా నాకు కూడా దయచేయి ప్రభా. సోదరిల్లారా, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా జ్ఞానంగా నిలబడగలుగుతామో మనకి ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా కాళ్ళకాడకు వస్తుంది. ఎవరి కాళ్ళకాడకి? మన కాళ్ళకాడకి. ఒక రోజున మన ఎదురుగుండా నిలబడి భయపెట్టిన పరిస్థితులు, నీ ఎదురుగుండా నిలబడి గొలియాతులాగా నిలబడి భయపెట్టిన పరిస్థితులు ఒక రోజున నీ కాళ్ళకాడ బోర్లా పడతాయి. అర్థమవుతుందా? జ్ఞానం గల దేవుని దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుడిని నిలబెట్టిన చోట నిలబడి నువ్వు జీవించగలిగితే, భయపెట్టిన గొలియాతు కాళ్ళకాడకు వచ్చి పడ్డాడు. ఎవరి కాళ్ళకాడ? ఏమ్మా చెప్పాలక గట్టిగా, ఏయ్ రారా నిన్ను చంపేస్తాను, పొడి చేస్తాను, ఇదేస్తాను అన్నవాడు ఆఖరికి ఏమయ్యాడు? బోర్లో పడ్డాడు. ఈ రోజున నేను ఎదురుకుండా నిలబడి నిన్ను భయపెట్టే ప్రతి పరిస్థితి, అది ఇబ్బంది అయినా, ఇరుకైన, కష్టమైన, బాధ అని ఏదైనా, ఆర్థిక పరిస్థితిలా నిన్ను భయపెడుతున్నది, నీ కుటుంబంలో నిన్ను భయపెట్టే ప్రతి పరిస్థితి, నీకు కోపాన్ని రేపే ప్రతి పరిస్థితి, నీ మనసుకు నెమ్మది లేకుండా చేసే ప్రతి పరిస్థితి,
నీ కాళ్ళ కాడకు వచ్చి పడేలా చేస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? జ్ఞానం కలిగిన దేవుని పాదాల వద్ద నువ్వు కూర్చుంటే అవన్నీ వచ్చి ఎక్కడ పడతాయి చెప్పాలమ్మా? వెరీ గుడ్ అక్క. నీ కాళ్ళ కాడ వచ్చి పడతాయి. జ్ఞానం గల దేవుని దగ్గర నువ్వు కూర్చోకపోతే నువ్వు వెళ్ళి సమస్యల కాళ్ళ కాడ కూర్చోవాలి. ఈ సూత్రం తెలుసుకోండి. ఎదురయ్యే ప్రతి పరిస్థితిని జయించాలంటే ఎవరి కాళ్ళ కాడ కూర్చోవాలి మనం? ప్రభు పాదాల వద్ద. జ్ఞానవంతుడైన అనంత జ్ఞాని అయిన దేవుని పాదాల వద్ద కూర్చొని మొరపెట్టుకోవటం, వాక్యం చదువుకోవటం, దేవుని స్వరం వినటం, దేవుని మాట వినటం మనకు అర్థమైతే, అలవాటైతే ప్రతి పరిస్థితిని దేవుడు మన కాళ్ళ కాడ బానిసలా పడేస్తాడు. అందుకే హన్నా దేవుడిచ్చిన దాని విలువ తెలుసుకుని, దేవుడు ఇవ్వని దాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని బ్రతికింది కాబట్టే ఇన్ని పరిస్థితులు ఎదురైనా ఆ ఇంటిలోనే నిలబడింది. ఒక రోజున మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏలీ గారు అన్నారు, అమ్మా ఎందాక నువ్వు మత్తురాలుగా ఉంటావు, తాగొచ్చావా అన్నాడు. ఎవరిని చెప్పాలి? అందరూ కదమ్మా. ఎందాక నువ్వు మత్తురాలవై ఉంటావు, తీసే ద్రాక్షాసుని దగ్గర నుండి అన్నాడు. అప్పుడు హన్నా ఒక మంచి మాట అంది, అయ్యా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంది. ఏమందమ్మా? చదవండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి అక్క. నన్ను చాలక్క, ఈ ఒక్క మాట చాలు. ఏమని చెప్పిందమ్మా దైవజనుడికి? అందరూ చెప్పాలి ఈ మాట. నన్ను ఎలా ఎంచొద్దంది? మీరు చెప్పండి అక్క. ఈ ప్రక్కన కూర్చున్న వాళ్ళు చెప్పాలి. ఏమని అన్నదమ్మా? మీరు చెప్పాలక్క. అరే ఎక్కువ మంది ఇటే ఉన్నారు, తక్కువ స్వరం వినపడుతుంది. గట్టిగా చెప్పాలి. ఏమని ఎంచొద్దంది? దాని అర్థం ఏంటి మీరు చెప్పాలి. నేను పనికి మాలిన దాన్ని కాదు అని అందంటే ఏమని అన్నమాట అర్థం అమ్మా? అక్క కరెక్ట్గా చెప్పండి. వెరీ గుడ్ అక్క, కరెక్ట్గా చెప్పింది. నేను పనికొచ్చేదాన్ని, అది కరెక్ట్. దైవజనుడా నన్ను పనికి మాలిన దానికి ఎంచుకో. నేను ఎవరినో తెలుసా? నేను ఎవరిని? పనికొచ్చేదాన్ని. తానెవరో తనకు కరెక్ట్గా అర్థం చేసుకుని చెప్పింది. దైవజనుడా నేను పనికి మాలిన దాన్ని అయితే ఇంట్లో ఉండేదాన్ని, నేను పనికి మాలిన దాన్ని అయితే పిన్ని నాని నా ఇంట్లో ఉంచేదాన్ని కాదు. నేను పనికి మాలిన దాన్ని అయితే ఈయనతో కాపురం చేసేదాన్ని కాదు. నేను పనికి మాలిన దాన్ని అయితే నా భర్తకి ఎప్పుడో చెడ్డ పేరు తెచ్చేదాన్ని. నేను పనికొచ్చేదాన్ని కాబట్టే, పనిమంతురాల్ని కాబట్టే ఈ ఇంటిలో నిలబడ్డాను. సోదరులారా మీ గురించి మీరేమని చెప్పుకుంటారు? పనికి మాలిన స్థితిలో ఉన్నారా, పనికొచ్చే స్థితిలో ఉన్నారా? నాకు తెలియదమ్మా, మీకు ఇష్టం, మీకు దేవునికి తెలుసు. నేనేమన్నా పెన్నిన మాత్రం ధైర్యంగా చెప్పింది, నేను పనికి మాలిన ఎంచొద్దు, నేను పనికొచ్చేదాన్ని. దైవజనుడా నేను పనికొచ్చేదాన్ని. నేను జ్ఞానంతో ఈ పని చేస్తున్నాను, తాగి చెయ్యట్లేదు ఈ పని. నేను చేస్తున్న పని తాగి చెయ్యటం లేదు. నేను మత్తులో లేను. నేను ఎందులో లేను? నేను మత్తులో లేను. కొంతమంది స్త్రీలకి డబ్బు మత్తు, ఆస్తి మత్తు. అందుకే వాటాల దగ్గర 1,000 రూపాయలు ఇటు వచ్చినా, 1,000 రూపాయలు అటు వెళ్ళినా గొడవ. 1 కాసు బంగారం ఇటు వచ్చినా, 1 కాసు బంగారం అటు వెళ్ళినా దెబ్బలాట. పోలీస్ స్టేషన్లు, కేసులు, గొడవలు, కొట్లాట్లు. ఏ మొత్తాలకి? ధనం మత్తు, డబ్బు మత్తు, ఆస్తి మత్తు. ప్రియులారా మత్తులో ఉన్నది కాదు ఎవరు? హన్నా. నేను మత్తులో ఉన్న దాన్ని కాదయ్యా, నేను మెలకులోనే ఉన్నాను. నేను ఏం చేస్తున్నా నాకు తెలుసయ్యా. నేను జ్ఞానంతో చేస్తున్నాను ఈ పని. నేను పనికి మాలిన దాన్ని కాదు, నేను జ్ఞానవంతురాలిని. అంతేకాదు నేను పనికొచ్చిన దానిని. ఎందుకు పనికొచ్చింది? ఎల్కానా కుటుంబానికి పనికొచ్చింది. ఎవరు అమ్మా? కుటుంబం పరువు రోడ్డున పడకుండా, లేవి గోత్రపు పరువు రోడ్డున పడకుండా, లేవి గోత్రంలో, ఈ వంశంలో, ఈ ఇంటిలో ఇలా జరిగిందంటరా అని నలుగురు చెప్పుకోవటానికి అవకాశం లేకుండా, ఎల్కానా పరువు పోకుండా, లేవి గోత్రం పరువు పోకుండా, పనికొచ్చిన తల్లిగా, జ్ఞానం గల తల్లిగా
భయంకరమైన కన్నీరు కష్టం ఉన్నా ఆ ఇంట్లోనే ఉంది. ఎక్కడుందమ్మా? చెప్పాలి గట్టిగా అక్క. ఆ ఇంట్లోనే ఉంది. దేవుడు ఉంచిన ఇంటిలో, దేవుడు ఉంచిన ఊరిలో, దేవుడు ఉంచిన గృహంలో, దేవుడిచ్చిన భర్తతో, దేవుడిచ్చిన బిడ్డలతో అక్కడే నిలబడింది. అక్కడే ఉండి కూడా ఏడ్చుకుంటూ బతికిందా? దేవుని తిట్టుకుంటూ బతికిందా? లేదు ప్రియులారా, అక్కడే ఉంది. అక్కడే ఉంది. అనుకుంది ఈ సమస్యను ప్రార్థనతో జయించాలనుకుంది. దేంతో జయించాలి? వచ్చిందేమో కోపం, కానీ జయించటానికి ఏ మార్గం ఎన్నుకుంది? చెప్పాలి గట్టిగా. కోపం వచ్చింది కాబట్టి కోపంతో జయించాలనుకుంటాం మనం. తిట్టారు కాబట్టి తిట్టాలి, కొట్టారు కాబట్టి అంతే. నాకు బాగా చెప్పా. కొట్టారు కాబట్టి కొట్టాల్సిందే, తీసేసుకున్నారు కాబట్టి మేము కూడా తీసేసుకోవాల్సిందే. దెబ్బకు దెబ్బ, మాటకు మాట. ఇది మన పరిస్థితి. మూర్ఖులుగా ఆలోచించి మనం ఇలా చేస్తాం. కానీ హన్న జ్ఞానం గలదు కాబట్టి వచ్చిన కోపాన్ని జయించటానికి సూత్రం ఏదెన్నుకుందమ్మా? ప్రార్థన. ఎందుకని? ఏ దేవుని దగ్గర ప్రార్థన కూర్చుంది? అనంత జ్ఞాని అయిన దేవుడు. ఎవరైనా చెప్పాలి గట్టిగా. అనంత జ్ఞాని అయిన దేవుని దగ్గర కూర్చుని, దేవా ఈ పరిస్థితులన్నిటిని జయించటానికి నీ పాదాల వద్ద కూర్చుని ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు తగిన జ్ఞానం ఇచ్చి నా ప్రార్థనకు జవాబు దయచేయి. సోదరిలారా, జ్ఞానం కలిగిన హన్న కుటుంబం పరువు ఏం చేసిందమ్మా? అమ్మా వెరీ గుడ్ అక్క. దేవుడు నిన్ను నమ్మి ఏ కుటుంబంలో నిన్ను ఉంచాడో ఆ ఇంటి పరువు నిలబెట్టండి. నీ భర్త విలువ నిలబెట్టండి. అఫ్కోర్స్ నీ భర్త దేవుని నమ్మనుడు అయ్యి ఉండొచ్చు, దేవుని మందిరానికి రానివాడు అయ్యొచ్చు. ఒకవేళ ప్రభు నీకు ఇచ్చిన భర్త మూర్ఖంగా ఉండుండొచ్చు. అయినా అతని పేరు నువ్వేం చేయాలి? చెప్పాలి గట్టిగా ఈ మాట. తాగి వచ్చేవాడు అయ్యి ఉండొచ్చు, అయినా నువ్వేం చేయాలి? గౌరవించాలి. నిన్ను ఇబ్బంది పెట్టేవాడు అయ్యి ఉండొచ్చు, అయినా నువ్వేం చేయాలి? నలుగురిలో నీ భర్త గురించి ఎప్పుడు కూడా తప్పుడుగా ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. నీ ప్రక్కన నీ భర్త ఉన్నప్పుడు, నీ ప్రక్కన నీ భర్త లేనప్పుడు కూడా భర్త గౌరవాన్ని జ్ఞానం గల స్త్రీగా ఎప్పుడు నిలబెట్టాలి. నలుగురు అనుకోవాలి వీళ్ళ ఆయన తెల్లారితే తిడతానే ఉంటాడు, కానీ భర్త కోసం ఎప్పుడు గొప్ప చెప్తుంది కదా. ఆ మాట తెచ్చుకోవాలి. భర్త మీద మాట పడినివ్వదు, ఎవరితో మాట అన్నివ్వదు. భర్తని ఎంత భద్రం చేసుకుంటుందో, భర్తను దాచుకుంటుంది. ఎన్ని తిడతాడో, ఎంత కొడతాడో అయినా కానీ భర్తను దాచుకుంటుంది ఈ స్త్రీ. నీ భర్త ఊరి మీద నడుచుకుంటూ రోడ్డు మీద వెళుతుంటే అనుకోవాలి, అరే వీడు తాగుబోతుడైనా వీడి భార్య నమ్మకస్తురాలిరా, వీడు భయంకరమైన మూర్ఖంగా బ్రతుకుతున్నా ఇతని భార్య నెంబర్ 1 రా, ఇతని భార్య మంచి భక్తి గలదురా, ఆమె వల్ల ఇతను బాగున్నాడురా, ఆమె చేస్తున్న ప్రార్థన వల్లే ఇతను బతుకుతున్నాడురా. సోదరిలారా, ఆ మాట తెచ్చుకోండి చాలు, ఆ మాట సంపాదించుకోండి చాలు. దేవుడిచ్చిన కుటుంబం విలువ నిలబెట్టిన తల్లి అవుతావు. దేవుడు అంటాడు నిన్ను, బా జ్ఞానం గల కూతురు అమ్మ నువ్వు అంటాడు. దేవుడు ఏమంటాడు మళ్ళప్పుడు? నువ్వు జ్ఞానం గల కూతురివి, జ్ఞానం గల తల్లివి, జ్ఞానం గల భార్యవి. ఒక రోజున దేవుని దగ్గర ఆ మాట, ప్రియులారా, అపవిత్రుడైన భర్త, అవివేకి అయిన భర్త పవిత్రమైన మన జీవితం ద్వారా అతను కూడా ఏమవుతాడు? పవిత్రుడవుతాడు. ఒక దినాన నీ భక్తిని చూసి, నీ ప్రార్థన చూసి, నీ ఓర్పు చూసి, నీ సహనాన్ని చూసి, నీ విధేయతను చూసి, నీ నమ్రత గల మాటను చూసి ఏదో ఒక రోజున ఆయన కూడా నీ చేయి పట్టుకుని ఏం చేస్తాడు? ఒక రోజున దేవుడు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ప్రియులారా, నిజం చేసి చూడండి. హన్న ఓర్చుకున్నంతగా ఓర్చుకుని, హన్న ప్రార్థించినంతగా ప్రార్థించండి. జ్ఞానంతో కుటుంబాన్ని చక్కదిద్దుకోండి. ఒక రోజున నీ భర్త కూడా ఏం చేస్తాడు? నీతో పాటు కలిసి మోకరిస్తాడు. ప్రియులారా, మోకరిస్తాడు. ఆ రోజు దేవుడు చూసే భాగ్యం నీకు ఇస్తాడు. ఈరోజు వ్యతిరేకిస్తున్నాడేమో, ఈరోజు నీ అత్తమ్మ నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. ఒకరోజు అంటారమ్మా, మా కోడలు గొప్పదమ్మా, ఎన్ని కష్టాలో పెట్టాం, ఈరోజు మేము లేవలేని స్థితిలో ఉంటే ఆ తల్లి మమ్మల్ని ఏం చేస్తుంది?
చూసుకుంటుందమ్మా, కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఒకప్పుడు నా కోడల్ని బాధ పెట్టామమ్మా, ఒకప్పుడు నా కోడల్ని విసిగిచ్చామమ్మా, అయినా కానీ మనసులో కోపం పెట్టుకోకుండా ఈరోజు మేము మంచం మీద ఉంటే మమ్మల్ని ఏం చేస్తుంది? ప్రేమగా చూసుకుంటుందమ్మా. ధర్మతల్లి, ప్రేమగల తల్లి, ఆ దేవుడు బిడ్డమ్మా, ఆ యేసుబాబు బిడ్డమ్మా, అందుకే చూసుకుంటుంది. ఈ సాక్ష్యం సంపాదించుకోండి చాలు. దేవుడు మనకిచ్చిన జీవితం ఒకే ఒక జీవితం ప్రియులారా. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కొంతకాలమే ప్రియులారా. ప్రభు ఎప్పుడు వస్తాడో, మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు మనకి. దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో దేవుడు అప్పగించిన ప్రతి దాని విలువని ఎరిగి బ్రతకండి చాలు. లోకస్తులు అన్నట్టు, నన్ను తిట్టావు కదా, ఇప్పుడు నేను నిన్ను చూడను, పో బయటికి అనకో. వాళ్ళకి నీకు తేడా ఏముంది? లోకంలో తిరిగే వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. బైబిల్ పట్టుకున్నందుకు మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా. దీన్ని పట్టుకోని వాళ్ళకి, దీన్ని పట్టుకున్న వాళ్ళకి ఏముండాలమ్మా? తేడా ఉండాలి. మందిరానికి వస్తున్న మనకి, రాని వాళ్ళకి తేడా ఉండాలి. ఆరాధించే మనకి, ఆరాధించని వాళ్ళకి తేడా ఉండాలి. జీవం కలిగిన దేవుని తెలుసుకున్న మనకి, తెలుసుకున్న వాళ్ళకి ఏముండాలి? తేడా ఉండాలి. ఆ తేడా మనం చూపించాలి ప్రియులారా. మనం చూసిన వాళ్ళు ఎవరిని మెచ్చుకోవాలి? అందరూ చెప్పాలి, ఎవరిని మెచ్చుకోవాలి? మన దేవుణ్ణి మెచ్చుకోవాలి. మనకంత ప్రేమను, అంత మంచి మనసుని ఇచ్చిన ఆ దేవుణ్ణి పొగడాలి. మనం చూసి మనల్ని పొగడకూడదు. ఎవరిని పొగడాలి? మనకు అలాంటి మంచి మనసు ఇచ్చిన దేవుని. అమ్మ, యేసుప్రభు నమ్ముకున్న బిడ్డ కాబట్టే మమ్మల్ని ఏం చేస్తుంది? చూస్తుందమ్మా. మేమెంత బాధ పెట్టినా, ఎంత కష్టపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, రాసి రంపాన పెట్టాము, కానీ మమ్మల్ని మాత్రం ప్రేమగా చూసుకుంటుంది. నీ భర్త ద్వారా, నీ కుటుంబీకుల ద్వారా ఈ మంచి సాక్ష్యం సంపాదించుకోండి చాలా ప్రియులారా. ఒక రోజున మీరు పడిన ప్రయాసకు, ఓర్చుకున్న దానికి, పనిచేసిన దానికి, సహించిన దానికి, కష్టపడిన దానికి ఒక రోజున ప్రతిఫలం ఎవరిస్తారు? చెప్పాలి గట్టిగా. ఆయన దగ్గర తీసుకుంటారు. లోకస్తులు ఇచ్చిన బహుమానాలు ఇరిగిపోతాయి, లోకస్తులు ఇచ్చిన బహుమానాలు కరిగిపోతాయి, లోకస్తులు ఇచ్చిన బహుమానాలు పగిలిపోతాయి. లోకస్తులు ఇచ్చిన బహుమానాలు కొంతకాలమే, కానీ మనకు బహుమానం ఇచ్చేది ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల మీదుగా. నీకిచ్చిన ఆయుష్ కాలంలో ఎంత నమ్మకంగా బ్రతికావో, నీకిచ్చిన కుటుంబం యొక్క విలువను తెలుసుకొని, నీకిచ్చిన భర్త యొక్క విలువను తెలుసుకొని, నీకిచ్చిన బిడ్డలు, నీకిచ్చిన ఇంటి వారు విలువ తెలుసుకొని ఎంత జ్ఞానంగా వాళ్ళని చక్కదిద్దుకున్నావో, వీటన్నిటి గల ఒక బహుమానం దేవుని చేతుల మీదుగా ఒకరోజు మనం ఏం చేస్తాం? తీసుకుంటాం. ఆ రోజున ఎంత సంతోషంతో గంతులేస్తావో, దేవా భూమి మీద ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డానో, కానీ ఈ రోజున ఏం చేస్తున్నాను నీ దయ వల్ల? ఈ బహుమానం. ఆ కష్టానికి ఇప్పుడు జీతం. భూమి మీద నువ్వు పడ్డ కష్టానికి ఎక్కడ జీతం ఉంటుంది? చెప్పాలక్క అందరూ. ఎక్కడ జీతం? ఇక్కడ పని చేస్తే జీతం ఎక్కడ? ఈ లోకంలో మనం ఉద్యోగాలు చేస్తాం కదా, ఇక్కడ ఉద్యోగం చేస్తాం, జీతం ఎక్కడ? ఇక్కడే. లోకంలో చేసే ఏ ఉద్యోగానికైనా ఇక్కడే ఉద్యోగం, ఇక్కడే జీతం. కానీ దేవుని విషయాలలో ఎక్కడ పని చేస్తే ఎక్కడ జీతం? అక్కడ జీతం. అది వెంటనే కనపడదు, కానీ ఒక రోజున కనపడుతుంది. నెలంతా కష్టపడితే జీతం కళ్ళారా చూస్తావు, ఇక్కడ తీసుకుంటాం. 2-3 రోజులకి అయిపోద్ది జీతం. జీతాలు తీసుకున్న 4-5 రోజులు పండగలాగా ఉంటుంది. చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ అదర కొడతాం. నెమ్మది రోజులు గడిచే కొద్దీ రసం, సాంబార్, పచ్చడిలోకి వస్తాం కదా. కానీ ఆయన ఇచ్చే జీతం ఎప్పటికీ ఉండిపోయేది. ఆయన ఇచ్చే జీతం కళ్ళ ముందు ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. ఆయన ఇచ్చే జీతం. అందుకోసం ఇక్కడ పని చేయండి, అందుకోసం ఇక్కడ ప్రయాసపడండి, అందుకోసం ఇక్కడ ఓర్చుకోండి, అందుకోసం ఇక్కడ ఓర్పుతో బ్రతకండి ప్రియులారా. అట్టి ధన్యత ప్రభు మనకు అందరికి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మోకరించగలిగిన సోదరులందరూ మోకరించండి. యవనస్తులు, చిన్నపిల్లలు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు, మోకరించి ప్రార్థన చేస్తాం. మోకరించని పెద్దవాళ్ళు కూర్చొనే కళ్ళు మూసుకోండి అమ్మా, ఇబ్బంది లేదు. మోకరించగలిగిన యవన బిడ్డలు, యవన సోదరులు మోకరించండి. ప్రియ తల్లి, ప్రియ సోదరి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఇచ్చిన జీవితం విలువ అర్థమైందా? దేవునికి ఇచ్చిన భర్త విలువ అర్థమైందా నీకు? దేవునికి ఇచ్చిన బిడ్డల విలువ అర్థమైందా నీకు? దేవునికి ఇచ్చిన కుటుంబం, దేవునికి ఇచ్చిన అత్తమామలు, దేవునికి ఇచ్చిన కుటుంబీకులు విలువ అర్థమైందా?
విసుగుతో, కోపంతో, గొడవలతో, సమస్యలతో కాపురం చేస్తున్నావా? దేవుడిచ్చిన దాని విలువ తెలుసుకోకుండా చేతులతో ఓడబెరుక్కుంటున్నావా? కుటుంబ గౌరవం నిలబెడుతున్నావా? భర్త గౌరవాన్ని నిలబెట్టగలుగుతున్నావా? దేవుడికి అప్పగించిన బాధ్యత నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా? ఒకవేళ వాక్యానికి విరోధమైన పని ఏదైనా చేస్తున్నావా? దేవుని దగ్గర క్షమాపణ కోరుకు. ప్రభువా, నిజమే, ఇప్పటిదాకా మీరు నాకు ఇచ్చిన కుటుంబం విలువ అర్థం చేసుకోలేకపోయాను, తప్పుగా ఆలోచించానయ్యా. నాకు ఇచ్చిన భర్త విలువ తెలుసుకోలేదయ్యా, అందుకే ఆయన్ని తిడతా, దూషిస్తా, ఆయన్ని తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉన్నానయ్యా. అందుకే ఇన్ని సంవత్సరాలైనా నా భర్త ఇంకా మారకుండా ఉన్నాడు. నాలో మార్పు లేకే నా భర్త నేను మార్చుకోలేకపోయాను. నాలో సరైన మార్పు లేకే నా బిడ్డల్ని మార్చుకోలేకపోయాను. ఇంకా నా కుటుంబంలో నేను మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోయాను. నన్ను చూసి యేసుప్రభు బిడ్డ అని చెప్పుకునే స్థితిలో లేను. యథార్థంగా ఒప్పుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నారు. కళ్ళు తెరిచి చూడొద్దు, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. నీ లోపం ఏంటో నీకు చూపించాడు యేసయ్య. నీ తప్పేంటో నీకు అర్థమయ్యేలా చేశాడు. కుటుంబాన్ని సరైన మార్గంలో చక్కదిద్దుకుంటున్నావా? నిజమే, ఎన్నో ప్రతికూల పరిస్థితులు హన్నాకు వచ్చినాయి ప్రియులారా. అన్నిటినీ దాటుకుంది, అన్నిటిని ఓర్చుకుంది, అన్నిటినీ జయించుకుంది. జ్ఞానం కలిగిన దేవుని పాదాల వద్ద జ్ఞానాన్ని సంపాదించుకుని జయించింది ప్రియులారా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని, దేవుని పాదాల వద్ద అది మనకు దొరుకుతుందన్న సత్యాన్ని మర్చిపోవద్దు. నిన్ను భయపెడుతున్నది, నిన్ను బాధ పెడుతున్నది, నీకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి ఏంటో జ్ఞానం గల దేవుని పాదాల వద్ద పెట్టు. సోదరిల్లారా, లేవి గోత్రం యొక్క పరువు నిలబెట్టింది హన్నా. ఎల్కానా కుటుంబం యొక్క పరువు నిలబెట్టింది హన్నా. కోపం, కన్నీరు, తిండి లేని స్థితి ఇన్ని బాధ పెడుతున్నా కానీ కుటుంబ పరువు నష్టపోకుండా ఆమె కష్టపడింది, ఆమె ఇబ్బంది పడింది. కానీ భర్తని ఇబ్బంది పెట్టలేదు, పెనినాని ఇబ్బంది పెట్టలేదు, దేవుణ్ణి బాధ పెట్టలేదు. కారణం 2 విషయాలు. దేవుడిచ్చిన దాని విలువ తెలుసుకుంది, దేవుడు ఇవ్వని దాని వెనుక ఉద్దేశాన్ని తెలుసుకుంది. జ్ఞానం కలిగింది కాబట్టే ఈ 2 కరెక్ట్గా తెలుసుకుంది. ప్రార్థన చేసుకోండి. దేవా, ఇప్పటిదాకా నువ్వు ఇవ్వని దాని గురించి నేను బాధపడ్డాను. ఎందుకు నాకు ఇవ్వలేదు దేవుడు, నాకు ఎందుకు ఇవ్వట్లేదని తిట్టుకున్నాను. కానీ ఇవ్వని దాని వెనుక ఉద్దేశం ఉందని, అది ఉన్నతంగా ఒక రోజున మీరు ఇస్తారని నాకు అర్థమైందయ్యా. మీరు ఇచ్చింది ఎంతో విలువైతే నాకు అర్థమైందయ్యా. విలువైన దాన్ని విలువగా చూస్తాను ఇక నుండి. దయగల మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్య భాగానికి స్తోత్రాలు. జ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్న హన్నా జీవితం ద్వారా కొన్ని విషయాలు మీరు మాకు నేర్పించారయ్యా. నాతో, నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారు. ప్రియ తల్లులు, సోదరులు విన్న ఈ మాటలు వాళ్ళ హృదయంలో ఫలింపచే ప్రభువా. జ్ఞానం గల స్త్రీ పాత్ర కుటుంబంలో ఎలా ఉంటుందో మీరు మాకు తెలియచేస్తుండగా, ఏ విషయంలో నీ బిడ్డలు తప్పిపోయారో, ఏ విషయంలో నీకు అవమానాన్ని తెస్తున్నారో, ఏ విషయంలో వెనక దిగజారిపోయారో దేవా, ఏ విషయంలో కుటుంబాన్ని నష్టం చేసుకుంటున్నారు మీరు స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. మీరు ఇచ్చిన దాని విలువ తెలుసుకుని, ఇవ్వని దాని వెనుకొన్న ఉద్దేశాన్ని తెలుసుకుని, జ్ఞానంతో కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం, జ్ఞానంతో జీవితాన్ని చక్క చేసుకోవడం నేర్పించయ్యా. కుటుంబ పరువు నిలబెట్టడానికి, కుటుంబ మర్యాద నిలబెట్టడానికి, మీరిచ్చిన భర్త యొక్క విలువ నిలబెట్టడానికి, భర్తను గౌరవించేవారిగా, గౌనుల యొద్ద భర్త కొనియాడబడే స్థితిలో ఉండటానికి దేవా, అందుకు తగిన ఆత్మీయ జీవితాన్ని ప్రతి తల్లికి, సోదరికి దయచేయండి. వీరి ప్రార్థన వల్ల, వీరి ఓర్పు సహనం వల్ల కుటుంబాలు ఆత్మీయంగా ఎదగటానికి, ఇంటి వారందరూ రక్షించబడటానికి, ఒక దినాన కుటుంబం అంతా కలిసి నీ పాదాల వద్ద మోకరించి మిమ్మల్ని ఆరాధించే స్థితిలో ఉంచమని, ప్రతి తల్లిని అట్టి స్థితిలో దీవించమని యేసయ్య పరిశుద్ధ నామన స్తోత్రం చెల్లించి ప్రార్థించి ప్రతిఫలం పొందినాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.